హిందూగా గర్వపడే పండుగ వినాయక చవితి. ఎన్ని కోట్ల మందికి అన్నం పెడుతుందో చిన్న లెక్క. వినాయక విగ్రహం తయారీ నుంచి నిమజ్జనం వరకు ఎంతమందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి. మట్టి తవ్విన దగ్గర నుంచి ఆ మట్టి తయారీదారి వరకు చేరే వరకు మట్టి తవ్వేవాడు, మట్టి తోలే ట్రాక్టర్లు, అందుకు మనుషులు, ఇనుము అమ్మేవాళ్ళు, రాడ్ బెండింగ్ వాడు, ఇనుము తోలేవాళ్ళు, విగ్రహానికి కావలసిన రంగులు, ఇతర ముడి పదార్థాలు ఇలా తయారయ్యే వరకు విగ్రహానికి రంగులు వేసేవారు. అక్కడి నుంచి మండపానికి విగ్రహం రావడం, ఆ విగ్రహం తీసుకురావడానికి కూలీలు, క్రెయిన్లు, లారీలు, స్టేజ్ కట్టేవాళ్ళు, డెకరేషన్ చేసేవాళ్ళు, పువ్వులు సమకూర్చేవాళ్ళు, విగ్రహం అలంకరించడానికి వస్త్రాలు అమ్మేవారు, వాటిని ప్రత్యేకంగా తయారు చేసేవాళ్ళు. విగ్రహం వచ్చిన తర్వాత పూజలు, ఆ పూజల్లో వాడే పువ్వులు, పళ్ళు, స్వీట్లు ఇలా ఎంతమందికి. స్టేజ్ కి కరెంట్, డెకరేషన్ లైట్లు, మైక్ సెట్లు వాటిని అద్దెకి ఇచ్చేవారు. వాటిని అమర్చేవాళ్ళు ఎలక్ట్రీషియన్లు. జనరేటర్లు, బ్యాటరీలు అద్దెకిచ్చేవాళ్ళు. వాటిని నిత్యం దగ్గరుండి మెయింటైన్ చేసేవాళ్ళు. విగ్రహం వద్ద లడ్డూలు పెట్టేవాళ్ళు, వాటిని తయారు చేసేవారు. ఈలోపు అన్నదానాలు చేస్తారు. సరుకులు అమ్మేవాళ్ళు, వంటలు వండేవాళ్ళు, క్యాటరింగ్ చేసేవాళ్ళు, ప్లేట్లు, గ్లాసులు, వాటర్ సప్లై చేసేవాళ్ళు, అక్కడ శుభ్రం చేసేవాళ్ళు. విగ్రహం నిమజ్జనానికి వెళ్లేటప్పుడు డీజేలు పెట్టేవాళ్ళు, అందుకోసం బ్యాండ్ మేళం వాయించేవాళ్ళు. అన్నదానాల పేరుతో కూటికి లేనోళ్ళు ఈ 11 రోజులు కడుపు నిండా తింటారు. విగ్రహం వెళ్లేటప్పుడు భారీ క్రేన్లు, ట్రాక్టర్లు, లారీలు, ఆటోలు ఇలా ఎన్నో. ప్రభుత్వానికి కట్టే ఫీజులు, పెట్రోలు భారీగా ఖర్చవుతుంది. ప్రభుత్వానికి ఆదాయం. మంగళవారం ఒక రోజునే కేవలం హైదరాబాద్ లో దాదాపు 2 లక్షల విగ్రహాలు ఊరేగించారు, నిమజ్జనం చేశారు. మళ్ళీ ఆ వ్యర్థాలు తీయడానికి ప్రత్యేక బృందాలు, అది కూడా భారీ పని. ఇక ఇళ్లలో పూజలు చేసుకునే వాళ్ళు ఎన్ని కోట్ల మంది, ఎన్ని విగ్రహాలు కొంటారు. పత్రి అమ్మేవాళ్ళు, పాలవెల్లి అమ్మేవాళ్ళు, తాళ్ళు అమ్మేవాళ్ళు, స్వీట్లు అమ్మేవాళ్ళు, పళ్ళు అమ్మేవాళ్ళు, రైతులు ఇలా ఎందరికీ ఉపాధి. లడ్డు వేలం పాటలు భారీగా జరుగుతాయి. ఆ డబ్బులు అని అభివృద్ధి కార్యక్రమాలకు వాడతారు. బాలాపూర్ లడ్డు 30 లక్షలు. అలా ఎన్ని లక్షల లడ్డులకు వేలం పాట. పూజలు చేసే పూజారులు ఎన్ని లక్షల దేవాలయాల్లో ఉంటారు. అంటే ఎన్ని లక్షల మంది మతాలు, కులాలతో సంబంధం లేకుండా ఉపాధి పొంది ఉండొచ్చు. ఇది పండుగ అంటే 10 మంది కడుపు నింపేదనడానికి వినాయక చవితి ప్రత్యక్ష ఉదాహరణ. ఒక దేవుడిపై ఉన్న నమ్మకం ఇన్ని కోట్ల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా భోజనం పెడుతుంటే ఇంతకంటే ఏం కావాలి. హైదరాబాద్ లో చార్మినార్ వద్ద చూస్తుంటే చాలా గొప్పగా అనిపించింది. దేవుడు లేడు అనే వెధవలకు చెప్పలేం. దేవుడు ఉన్నాడు కాబట్టి అంతమందికి ఉపాధి దొరుకుతుంది.